ఇవాళ కాంగ్రెస్ ఏఐసిసి నాయకత్వం మరియు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సుప్రసిద్ధ క్రీడాకారుడు, ఈ దేశ క్రికెట్ జట్టుకి సుదీర్ఘకాలంగా కెప్టెన్గా సేవలు అందించి తద్వారా దేశ కీర్తి ప్రతిష్టలని అంతర్జాతీయ స్థాయిలో తీసుకొచ్చినటువంటి మేటి క్రికెట్ క్రీడాకారుడు అజరుద్దీన్ని రాష్ట్ర మంత్రివర్గంలోకి తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు భావిస్తే దాన్ని అడ్డుకునేందుకు బీజేపీ పార్టీ కుటిల ప్రయత్నం చేస్తూ ఉంది. అజరుద్దీన్ గారి గురించి ఈ దేశ ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు, ముఖ్యంగా తెలంగాణ ప్రజలకు, హైదరాబాద్ ప్రజలకు తెలియంది కాదు. సుదీర్ఘకాలం భారత క్రికెట్ జట్టుకు కెప్టెన్గా వ్యవహరించి ఆ దశలో ఎన్నో విజయాలు సాధించినటువంటి ఘనత అజరుద్దీన్ గారిది. ఇవాళ అంతర్జాతీయ స్థాయిలో కూడా ఆనాడు భారతదేశ క్రికెట్ జట్టుకి పేరు ప్రతిష్టలు వచ్చినాయంటే అజరుద్దీన్ యొక్క సారథ్యం పనిచేసింది. క్రీడా ప్రపంచానికి కాకుండా యావత్ దేశానికి కూడా వారు క్రీడల ద్వారా సేవలు అందించిన సందర్భం. ఒకమారు పార్లమెంట్ సభ్యుడిగా రకరకాలుగా ఈ దేశానికి సేవలు అందించినారు. వారికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చి ఇవాళ క్యాబినెట్లకు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయిస్తే దాన్ని అడ్డు తొలగే విధంగా విషం వెళ్ళగక్కుతూ ఒక మైనారిటీకి అవకాశం వస్తూ ఉంటే ఓర్చుకోలేని బీజేపీ నాయకులు ఇవాళ ఎలక్షన్ కమిషన్కి అప్రోచ్ అయ్యి దీన్ని ఆపాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎంత దుర్మార్గం అంటే ఒక గొప్ప క్రీడాకారుడికి తెలంగాణ మంత్రివర్గంలో అవకాశం వస్తూ ఉంటే దీని అనైతికమైనటువంటి వ్యవహారంతో అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ చరిత్ర తీసుకున్న, తెలంగాణ ఆవిర్భైనటువంటి పోయిన పరిస్థితులు తీసుకున్న, మైనారిటీలకు ఎప్పుడు కూడా క్యాబినెట్లో అవకాశం ఇస్తూ వచ్చినాం. మేము మొదట్లో మైనారిటీకి అవకాశం ఇవ్వాలనుకున్నప్పటికీ కూడా ఎమ్మెల్యేలుగా ఎవరు గెలవక అవకాశం కొంత డిలే అవుతూ వచ్చింది. ఇవాళ అవకాశాన్ని అజరుద్దీన్ గారిని క్యాబినెట్కు తీసుకోవడం ద్వారా మైనారిటీలకు సంక్షేమాన్ని, మైనారిటీకి అభివృద్ధి కార్యక్రమాలు పంచాలని చేస్తున్న ప్రయత్నాన్ని ఇలా బీజేపీ అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉంది. మిత్రులారా, ఇక్కడ బీజేపీ ద్వంద్వ వైఖరిని మనం ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉన్నది. నేను ఒక ఉదాహరణ ఇస్తా. ఇవాళ ఎన్నికల వేళ, ఎన్నికలు జరుగుతున్న వేళ అజరుద్దీన్ ఎలా క్యాబినెట్కి తీసుకుంటారు? ఇది కోడ్ ఆఫ్ కండక్ట్కి ఇబ్బంది కలుగుతుందన్న మాట చెప్తా ఉన్నారు. ఎవరైతే ఈ మాటలు చెప్తా ఉన్నారో ఆ బీజేపీ నాయకులను సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నా, మీ ద్వంద్వ వైఖరిని నేను ఎండగడతా ఉన్నా. మీరు ఇటీవల కాలంలో రాజస్థాన్లో ఒక ఉప ఎన్నిక జరిగితే గంగానగర్ జిల్లా శ్రీకరణ్పూర్ నియోజకవర్గంలో అక్కడ ఉప ఎన్నిక జరుగుతూ ఉంది. ఆ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా సురేంద్ర పాల్ సింగ్ పోటీ చేస్తూ ఉన్నాడు. ఎన్నికల్లో సురేంద్ర పాల్ సింగ్ పోటీ చేస్తూ ఉన్నాడు. ఇంకొక 20 రోజులు ఎన్నిక ఉందనగా ఆ సురేంద్ర పాల్ సింగ్ తీసుకెళ్ళి రాజస్థాన్ క్యాబినెట్లో మంత్రిగా చేశారు. ఎవరిని మంత్రిగా చేశారు? అభ్యర్థిగా బరిలో ఉన్న వ్యక్తిని తీసుకొచ్చి మంత్రిగా చేశారు. సరే, మంత్రి అయినా అభ్యర్థి ఓడిపోయాడు కాంగ్రెస్ పార్టీ చేతిలో. అంటే రాజస్థాన్లో ఒక నీతి, తెలంగాణ కోసం ఒక నీతి. అక్కడేమో పోటీలో ఉన్న అభ్యర్థినే ఏకంగా మంత్రివర్గంలో తీసుకుంటారు. ఇక్కడ అజరుద్దీన్ గారు పోటీలో లేరు. వారు గత ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఒక క్రీడాకారుడు, దేశ ప్రతిష్టని అంతర్జాతీయంలో తీసుకెళ్ళినటువంటి క్రీడాకారుడు
మెజారిటీ వర్గానికి నాయకత్వ నాయకుడిని తీసుకోవాలంటే మీరు పోయిన 2024 డిసెంబర్ 30న మంత్రివర్గంలో ఒక పోటీ చేసిన అభ్యర్థిని సురేంద్రపాల్ సింగ్ని తీసుకోవచ్చు. కానీ ఇలా అజరుద్దీన్ పోటీలో లేడు, ఎన్నికలు పోటీ చేస్తలేడు. అలాంటి అభ్యర్థిని తీసుకుంటే మీకు నొప్పేంటి? పోనీ అక్కడ బీజేపీ బరిలో ఉందా, జూబ్లీహిల్స్లో ఉంటే మాత్రం పోటీ ఉంది. ఇదంతా కూడా ఏంటంటే మా సోదరిమణి కవిత చెప్పినట్టుగా, కల్వకుంట్ల కవిత గారు చెప్పినట్టుగా బీజేపీ బీఆర్ఎస్ పార్టీకి లోపాయికారు ఒప్పందంలో బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలనే తాపత్రయంలో ఇలా బీజేపీ తెరపైకి తీసుకొచ్చింది. కవిత గారే సాక్షాత్ చెప్పారు, మా పార్టీ బీజేపీతో కుమ్మక్కై ఉంది, ఏదో ఒక రోజున పార్టీ విలీనమవుతుందని. ఆ మాటలకి బలాన్ని చేకూరుస్తూ ఇవాళ అక్కడ నామాత్రం పోటీలో బీజేపీ ఎలా గెలవదు, మైనారిటీ ఓటు బీజేపీ పడవు. కానీ తాపత్రయం అంతా బీజేపీకి ఎందుకు అంటే అక్కడ బీఆర్ఎస్ పార్టీని గెలిపించుకోవాలనే తాపత్రయం. గత పార్లమెంట్ ఎన్నికల్లో కూడా వీరు లోపాయికార ఒప్పందంలో భాగంగానే బీజేపీకి 8 సీట్లు గెలిచే అవకాశం వచ్చింది. ఇవాళ అక్కడ ఎట్లాగూ బీజేపీ గెలవదు కాబట్టి, కాంగ్రెస్ పార్టీ మీద అక్కసు తీసుకోవాలి కాబట్టి, కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందులు రావాలి కాబట్టి లోపాయికార ఒప్పందంలో వీరిని అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కేవలం మైనారిటీ అనే దృక్పథంతోనే, మైనారిటీకి లబ్ధి చేకూరుతున్న అక్కస్తోనే